ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకరేమో ప్రస్తుతం ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు, ఆయన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. మరొకరేమో రస్మై బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం నడుస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మానకొండ నియోజకవర్గంలో తలెత్తాయి. వివరాల్లోకి వెళ్తే కమిషన్లకు కక్కర్తుపడి అనేక అవకతవకలు చేస్తున్నారని చెప్పి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేత రస్మై బాలకిషన్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మీద సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి, అలాగే లెటర్ ఆఫ్ కాన్సెంట్కి సంబంధించి కమిషన్లు దండుకుంటున్నారు, అనర్హులకి ఇచ్చుకుంటూ అందులో వాటా పొందుతున్నాడని చేసినటువంటి ఆరోపణలకి కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించడం జరిగింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ఫామ్ హౌస్ను ముట్టడించాలని 6 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు తరలి వచ్చేటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. చర్చలకు సిద్ధమా అంటే సిద్ధమా అని చెప్పేసి సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. అయితే పోలీసులు ఉద్రిక్త పరిస్థితిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా ఇరు వర్గాలకు చెందినటువంటి నేతలు స్పందించారు. ఒకవైపు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కమిషన్లకు కక్కుర్తి పడుతున్నావు ఎమ్మెల్యే ఖబర్దార్ అంటూ రస్మై బాలకిషన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం నీ సంగతి తేలుస్తాం, ప్రజల్లో పల్చన అయిపోయా, ఓడిపోయిన తర్వాత ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ప్రత్యారోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అవినీతి అక్రమాలు చేశారా, జైలుకి వెళ్ళడం తప్పదా అంటే అవునను సమాధానం చెప్తున్నారు రస్మై బాలకిషన్. ఖచ్చితంగా ప్రజెంట్ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళడం తప్పదు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి సైతం ఈయన చేసినటువంటి అక్రమాలపైన పూర్తి నివేదిక సమర్పించాము, మరింత సమాచారం ఇస్తామని చెప్పి రస్మై హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రస్మై, నీకు దమ్ము ధైర్యం ఉంటే బెజ్జంకి మండల కేంద్రానికి వచ్చి చర్చకు రావాలి అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి సవాల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మాటల యుద్ధం, ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఘర్షణ పడాల్సినటువంటి పరిస్థితి ఒక్కసారిగా తలకెక్కించుకున్నటువంటి నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మానకొండ నియోజకవర్గంలో మనం గమనించవచ్చు. ఒక్కసారి చూద్దాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి గుండారంలో నేను మీ ధైర్యంతో, మీ అండదండలతో, మీ శక్తితో నేను చాలా ధైర్యంగా ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రస్మై బిడ్డ. కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులకు నేను బెదిరిపోయేటని కాదు. నేను కమిషన్ల నారాయణ కవంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా, ఈ చిల్లర మల్లర వ్యవహారం అనేది మానుకోమని చెప్తా ఉన్నా. ఇవల్ల నిన్ను, నీ అక్రమాలను, నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులకు పట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ 6 మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలి రండి, గుండారం వెళ్లి రస్మై బాలకిషన్ ఇల్లును కాలబెట్టండి, రస్మై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇవాళ నువ్వు ఉసిగొలుపుతూ నువ్వు పిలిపిరిచినావు చూడు. నిజంగా నాకు నవ్వొస్తా ఉన్నది. నారాయణ, రస్మై అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు. 18 రోజులుగా నిద్రాహారాలు మాని కన్నీళ్లతో కడుపు నింపుకొని మొత్తం అంతా కాలువ కోసము పెద్దలింగాపూర్లో దీక్ష చేస్తున్నటువంటి మహిళలు ఏడుస్తా ఉంటే రంగు నీళ్లు చల్లుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి నీ పరిస్థితి చూసి కనీసం వాళ్ళ కాలువల నీళ్ళు ఇవ్వాలి కదా అని అడిగినందుకు నన్ను చంపమని చెప్తున్నావా? పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. పైన ఇలా గుండారం పరిసర ప్రాంతాలన్నీ కూడా పాపము ఎకరాల కొద్ది పంట ఎండిపోతే వాళ్ళు దిగులుగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్లి మీరు ఐదేరే పడకండి అని చెప్పేసి ఇలా SMS కాలువ రంగనాయ సాగర్ ద్వారా హరీష్ అన్నకు ఫోన్ చేపించి ఇలా వాళ్ళకు నీళ్లిప్పించే ప్రయత్నం చేసినందుకు నన్ను చంపమని చెప్తా ఉన్నావా? ఇలా నేనొకటి నేను సూటిగా అడుగుదాల్చుకున్నా. నువ్వు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బిడ్డగా చెప్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్ను చూసి చాలా మంది నేను అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలకు నవ్వుకుంటా ఉంటున్నారు. నేను చాలా అసహించుకుంటా ఉంటున్నారు. నీ పరిస్థితి ఏం చక్కదనం లేదు.
కాబట్టి ఇలా ప్రజలందరూ ఎక్కడ పోతే అక్కడ నేను తిడతా ఉన్నారు. ఒక సావుకు లేదు, ఓ పెళ్లికి లేదు, ఓ దేనికి లేదు. ఏమైనా నీ అనుచరులకు వసూలు చేసుకోండి, కమిషన్లు తీసుకురాండ్రి, నాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇలా దీన్ని అడిగినందుకు ఇలా మొత్తం వేలాది మంది నీ కార్యకర్తల మాకు లేరా, నీది పిడికెడు నేను పుట్టాడు, ఒక్క రాయి నా మీద పడితే 1,00,000 రాళ్ళు నీ మీద పడతాయి మిస్టర్, గుర్తుపెట్టుకో. ఇలా పోలీసుల నిర్బంధాల మధ్యన నన్ను దిగ్బంధం చేసి నీకు రెడీగా పెట్టుకున్నా. నీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి నిన్ననే మెయిల్ పెట్టినాము, నీ అక్రమాల చిట్ట మొత్తం పెట్టినాం, వెళ్ళి చూసుకో. డిఐజీ గారికి వాళ్ళ పేర్లు కాకుండా ఇతరుల పేరు మీద డ్రా చేశారో, ఎక్కడెక్కడ డ్రా చేసిరో మేము ఆల్రెడీ మొత్తం కూడా లిస్ట్ తో సహా మేము అప్పచెప్పినాం. ఇలా నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, అనవసరంగా పాపం పనిచేసుకున్నటువంటి అమాయకమైనటువంటి నీ కార్యకర్తలు నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో సునకానందం పొందుదా అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నావు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు నాకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, నేను దానికి నేను భయపడేటోడు కాదు. నీకే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే చెప్పు, సింగిల్ గా వస్తా రస్మై బాలకిషన్, వేడికి రమ్మంటావో చెప్పు, నీ క్యాంపస్ రావాలా, నీ హైదరాబాద్కు రావాలా, నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, నేను వస్తా. అంతే తప్ప ఇలా పోలీసులకు ఒకవైపు కేసులు పెట్టించుకుంటా, సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నటువంటి పోస్టులు పెట్టించుకుంటా నువ్వేదో చేస్తా అంటే మేము ఎట్టి పర్సనల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ చెప్తా ఉన్నా, మిస్టర్ నారాయణ, నువ్వు సీఎం ఆఫ్ రిలీఫ్ ఫండ్ లో నువ్వు చేసినటువంటి దొంగ డ్రాలకు ఖచ్చితంగా మేము సమాచారంతో తీసుకొస్తాం, నువ్వు జైలుకు పోవడం కూడా ఖాయం. ఇది కూడా చెప్తా ఉన్నా, నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, కానీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ బెదిరింపులకు, ఈ రౌడీజానికి, గుండాయిజానికి రస్మై బాలకృష్ణ భయపడడు. నేను ఇది మళ్ళీ చెప్తా ఉంటున్నా. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకొని ఇట్లాంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు నీకు ఒక అవకాశం ఇచ్చినారు. ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకో, వాళ్ళకు ఓదార్పునియ్యి, వాళ్ళకు భరోసానియ్యి. అట్లాంటిది విడిచిపెట్టి నువ్వేదో బెదిరింపులతోని ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి నువ్వు పగటి కళలు అంటున్నావు. నీ కళలు అవి నెరవేరవు, దీన్ని గుర్తుపెట్టుకో. రమ్మని సవాల్ విసరడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా రసమై బాలకిషన్ ఎలాంటి సవాలు స్వీకరించకుండా మరి ఇలా కనుచూపు మేరలో కనిపించకుండా వెళ్ళడం జరిగింది. రసమై బాలకిషన్ గారు, మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రజలలో పలచనైపోయారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతుండ్రు. దయచేసి ఇకనైనా చెప్తున్నాం, ఇలాంటి ఆరోపణలు చేసిన నీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అవినీతిపై మేము దాడికి కూడా సిద్ధపడతాం. ఎలాంటి కవ్వంపల్లిపై ఎలాంటి ఆరోపణ చేసినా ఈ రోజు నుంచి నిన్ను తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. మరి నువ్వు చేసినటువంటి ఎల్ఓసి పైన మాట్లాడినావు. ఎల్ఓసి అనేది కేవలం నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఎల్ఓసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా సీఎంఆర్ఎఫ్ చెట్ల పైన ఆరోపణలు చేసినావు. నువ్వు నిరూపించు, ఏ మండలంలో ఏమన్నా అవినీతి జరిగితే నిరూపించు. కానీ అనవసరమైన ఆరోపణలు చేసి నీకున్నటువంటి కొద్ది గొప్ప మంచితనాన్ని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు. ఎలాంటి చౌకబారు మాటలు మాట్లాడినా నీ ఫామ్ హౌస్ లో ఈ రోజు రైతులకు పోయే నీళ్లను కూడా నువ్వు గండి కొట్టి అక్రమంగా నీళ్లు తీసుకోబోతున్నావు. ఆ గండిని కూడా త్వరలో పూడ్చిపెడతాం. నీకు ఎలాంటి సౌకర్యం రాకుండా చేస్తాం. ప్రజలకు అందే నీళ్లను నువ్వు నీ ఫామ్ హౌస్ పెట్టుకున్నావు. అయినా మేము చూస్తూ ఊరుకున్నాం. ఇక నుంచి ఊరుకునే పరిస్థితి లేదు. నీ ఫామ్ హౌస్ లకు నీళ్లు రాకుండా చేస్తాం. ఇదే హెచ్చరిక. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.